రోజు మనం వచ్చేసాం బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి. ఈ రోజు ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది. మరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వచ్చారు. మరి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలు మరి అడిగి తెలుసుకుందాం భక్తులని. మీరు ఎప్పటి నుంచి వస్తుంటారండి టెంపుల్ కి? చాలా ఇయర్స్ నుండి వస్తున్నాం. అమ్మవారు అంటే చాలా ఫేమస్. చిన్నగున్నప్పటి నుంచి వస్తున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ ప్రత్యేకత గురించి మీకు తెలుసా ఏమైనా? అంటే ఇది అంతా ఏరియా బల్కంపేట లేనప్పుడు అమ్మవారు ఏంటంటే ఒక బాయిలో వెలిచింది అమ్మవారు, అందుకు దానివల్ల పవర్ఫుల్. ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా లేకపోతే రెగ్యులర్ గా టెంపుల్ కి విజిట్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అండ్ వీక్లీ వన్స్ కూడా వస్తుంటాం అలా. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఇలాంటి ఏమైనా అసౌకర్యాలు ఏమైనా? అంటే కిందటి సంవత్సరంతో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్స్ వాటితో పోల్చుకుంటే ఇయర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే? సేమ్ లో ఎవ్రీ టైం సేమ్ పబ్లిక్ ఉంటుంది. చేంజెస్ ఉన్నాయి, చాలా వరకు చేంజెస్ ఉన్నాయి మేడం. ఉన్నాయా? చాలా. అలాగే 700 సంవత్సరాల క్రితం అంటే హైదరాబాద్ నగరం ఉండక ముందు నుంచి కూడా ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం అయితే నిర్మాణం జరిగింది. బావిలో ఎల్లమ్మ తల్లి వెలిసింది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది భక్తులను అయితే అడిగి తెలుసుకుందాం ఆలయ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారని కూడా. హలో అండి, ఎప్పటి నుంచి వస్తుంటారండి మీ ఆలయం? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారండి? ఏమైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ రావాలనే ఉంటుంది. కాకపోతే ఈసారి మాకు లేట్ అయ్యింది. మా మిస్సెస్ కూడా వచ్చింది కాబట్టి మాకు లేట్ అయ్యింది. సో ఎప్పుడు ఫ్యామిలీతో వస్తుంటారా రెగ్యులర్ గా టెంపుల్ కి లేకపోతే ఓన్లీ ఇయర్లీ వన్స్ వస్తుంటారా? లేదు, ఫ్యామిలీతో వస్తూ ఉంటాము. డైలీ ఎవ్రీ వీక్ వస్తాను నేను. ఎవ్రీ వీక్ వస్తాను. ఈ రోజు ప్రత్యేకంగా కళ్యాణం కాబట్టి రావాల్సి వచ్చింది. కళ్యాణానికి వచ్చాను. చూసారు కదా, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ జరుపుకుంటారు. మరి ఈ మహోత్సవాన్ని చూడడానికి ఇక్కడ జనాలు కూడా లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారని చెప్పుకుంటారు. అలాగే ఈ ఆలయంలోని జరిగే కళ్యాణానికి దేవతా మూర్తులు కూడా వచ్చి చూస్తూ ఉంటారని కూడా ఇక్కడ ప్రచారం అయితే ఉంది. ఇంకా మరిన్ని వివరాలు ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాము. మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఇక్కడ? ఎవ్రీ ఇయర్ వస్తాం. ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తాం. టెంపుల్ కి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఇక్కడ నాకు తెలిసినంత మంచిగానే జరుగుతున్నాయి. ఎంత టైం పడుతుంది మీకు వెళ్ళడానికి, దర్శనానికి? మీరు వచ్చి ఎంత సమయం? నేను మాక్సిమం వచ్చి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది లైన్ లో నించొని. ఇంకా దర్శనానికి ఎంత టైం అవుతుందో క్లారిటీ లేదు. థ్యాంక్ యూ. ఆల్రెడీ 2 hours అయిపోయింది లైన్ లో ఉన్నాం. 2 hours నుంచి లైన్ లో ఉన్నారా? వెళ్తూనే ఉన్నాం. మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇక్కడ మేము ఉండేది ఇక్కడ లోకల్. అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందా? ఇంతే మంది జనాలతో ఉంటుందా? ఇట్లానే ఉంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు ఈ టెంపుల్? మాది ఆంధ్ర విజయవాడ. ఇదే ఫస్ట్ సంవత్సరం. ఫస్ట్ ఈ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకొని వచ్చారా లేదంటే? ఈ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుని వచ్చాం. అంటే మీకు ఎంత టైం పడుతుంది? మీరు ఎంత సమయం లైన్ లోకి వచ్చాం? ఎంత టైం పడుతుంది? 8ంటికి వచ్చాం మా లైన్ లోకి. ఇంకా టైం పడుతుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు అంతా సూపర్ గా ఉన్నాయమ్మా. అంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? ఇంత ముందు ఎప్పుడైనా టెంపుల్ వచ్చారా? ఇంకెప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్. సంవత్సరం కూడా అందరూ భక్తులు వస్తూ ఉంటారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ వచ్చేవారే కాకుండా కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని గురించి తెలుసుకొని రావడం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వచ్చారు. మరి చూస్తుంటే క్యూ లైన్ లో కూడా చాలా మంది చాలా సేపటి నుంచి ఉన్నారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి చాలా మంది వరకు వచ్చారు. జోగినీలకి శివశక్తులకి ఇజ్రాయల్కి క్యూ అన్నారు, ఒక లైన్ అన్నారు, ప్రత్యేక దర్శనం అన్నారు. ఏమీ లేదు. దేనికి పోలీసులు కూడా ఎవరు సహకరించట్లేదు. దేనికి పోయి ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి గంట అవుతుంది. ఇటు పోతే అటు అంటున్నారు, అటు పోతే ఇటు అంటున్నారు. ఏ దర్శనానికి పంపించలేదు మమ్మల్ని. మా స్పెషల్ దర్శనం లేదంట, ఈ క్యూలో పంపిస్తున్నారు. అది పాస్ తీసుకుంటేనే అంటున్నారు, విఐపి పాస్ ఉంటేనే అంటున్నారు. తీసుకున్నాం. ఏం చేస్తాం మరి? లేదు అనుకోవడం కానీ ఏటా మరి దిక్కుమాల ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది. దేవుడు కాడికి వచ్చే శివసత్తుని గాని, ఇజ్రాని గాని, జోగిని గాని ఏటా ఇంతే చేస్తున్నారు. ఏటా అనగదొక్కడమే జరుగుతుంది కానీ వాళ్ళకి స్పెషల్ దర్శనం అనేది లేదు. మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారు కదా? వస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుందా? ఏటా ఇదే జరుగుతుంది.
అది స్పీచ్ ఇచ్చారు కానీ స్పీచ్ ఇచ్చినా కానీ అంతగా క్లూలో కూడా స్పెషల్ దర్శనం ఇస్తాం అన్నారు దేనికి శివగణాథులను కూడా అసలు పట్టించుకోవట్లేదు. అది శివశక్తులను ప్రత్యేక దర్శనము కల్పిస్తామంటూ కూడా చెప్పారు, కానీ మాకు ప్రత్యేక దర్శనము ఇవ్వడం లేదు, అందరితో పాటే మమ్మల్ని పంపిస్తున్నారు, శివశక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం కల్పించట్లేదు, ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి లైన్ లో? మార్నింగ్ 7:30కి వచ్చామండి. మార్నింగ్ 7:30కి వచ్చారా? ఓకే, అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ వస్తుంటాం. అంటే ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఏంటంటే నా బర్త్డే అని వచ్చాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇంతే టైం ఎప్పుడైనా క్రౌడ్ ఇట్లాగే ఉంటది. ఏర్పాట్లు ఎలా చేస్తారు? అంటే మీకు కంఫర్టబుల్ గానే ఉన్నాయి? కంఫర్టబుల్ గానే ఉంటాయి ఇక్కడ. ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, మాకు కంఫర్టబుల్ గానే ఉన్నాయంటూ కూడా వచ్చిన భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొంతమందిని అడుగుదాము, వాళ్ళు ఎంతసేపు అయింది వచ్చి, ఎప్పటి నుంచి ఈ లైన్లో ఉన్నారు అంటే కొంచెం. అమ్మా, మీరు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? గంటన్నర అవుతుంది. గంటన్నర. మరి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇప్పుడు వారం వస్తాం. వారం వస్తుంటారా? వారం కూడా ఇలా జనాలు ఉంటారా? ఉండరు, ఇంత ఉండరు. ఇప్పుడు లగ్గం కదా అమ్మవారిది, అందుకనే ఇంత జనం ఉంది. ఇప్పుడు చాలా ఉండరు. అంటే మీరు పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం మరి ఉంటున్నాం కదా. అంటే ఈ ఏర్పాట్లు చేస్తారు కదా, మీకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ? చేయలేరమ్మా. లైన్ లో అసలు పెద్దవాళ్ళకి లైన్ చేయాలి, అసలు మెయిన్ అది. తోలి చేసేయాలి పెద్దోళ్ళకు, పిల్లలకు వేరే తోలి చేసేయాలి. ఇంకా అది కావంట ఏమో కార్డులు ఇస్తారా, పాసులు. ఇప్పుడు పాసులు ఆయనంటే మేము నిలబడ్డాం, తోలిస్తారో లేదో, ఫోన్ అయితే పోతున్నాం. పెద్దవారికి పిల్లలకు కొంచెం సపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది అంటూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే అంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు సంబంధించి ఆ భోజన సదుపాయం అయితే ఇక్కడ కల్పించారు. మరి వారిని అడిగి మిగిలిన వివరాలన్నీ తెలుసుకుందాము. నమస్తే అండి. ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ లైన్ పెట్టడం వల్ల. మాకు ఇక్కడ అన్నదానం ఇంత ఖర్చు పెట్టి చేసాము, ఇక్కడ లైన్ పెట్టి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ దాకా లేదు లైన్, అటు నుంచి అట్టే పంపించేవారు, ఇక్కడ నుంచి అలా పెట్టేస్తే జనాలు ఎవరు ఏమో మరి భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల పెట్టి ఉండొచ్చేమో. అంటే ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వచ్చారా? రావచ్చని ఇలా పెట్టారు. మీరు ప్రతి సంవత్సరం ఇలా అన్నదానం చేస్తుంటారా? ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేము. 30 ఇయర్స్ మేమంతా ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం మేము. కాకపోతే ఈసారి అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ సిస్టమేటిక్ ఏం సరిగ్గా లేదు, గవర్నమెంట్ కూడా కరెక్ట్ లేదు, అరేంజ్మెంట్స్ ఏం సరిగ్గా లేవు. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే ఇక్కడనే పెడతాము, కానీ రూట్ అసలు ఇక్కడ బంద్ చేయడం వల్ల పబ్లిక్ రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడడానికి విఐపీ లైన్ ఇది జనరల్ కన్నా చాలా దారుణంగా ఉంది. విఐపీ లైన్కి 3 అవర్స్ టైం పడుతుంది. అసలు చాలా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్. ఓకే, అంటే జనరల్ లైన్ కంటే ఇంకా విఐపీ లైన్లోనే ఎక్కువ దర్శనం పడుతుంది. విఐపీ లైన్ కూడా మా భోజనాలు ఏర్పాటు చేసిన దగ్గరే ఏర్పాటు చేయడం వల్ల భోజనాలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటూ కూడా భోజన ఏర్పాట్లు చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ లైన్ చూస్తే 2-3 అవర్స్ వరకు లోపలికి వెళ్లే ప్రసక్తి లేకుండా ఉంది. చాలా వరకు కూడా చాలా మంది భక్తులు, అంటే క్రిందటి సంవత్సరం గతంతో పోల్చుకుంటే కూడా ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది కళ్యాణానికి అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, స్థానికంగా ఉండే వాళ్ళు కూడా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే వాటర్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ హలో అండి, ఇక్కడ వాటర్ మీరు ఎప్పటి నుంచి? 7 years అయిపోయింది. 7 years నుంచి వాటర్, ఓన్లీ వాటరేనా? అన్నదానం కూడా పెడతాం. అన్నదానం కూడా పెడతారా? మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఒక్కరే చేస్తున్నారా లేకపోతే? మేము ఒక్కరే చేస్తాం, టీం ఏం లేదు. మా హస్బెండ్ చేస్తాడు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 7 years అయిపోయింది. చాలా రోజులు అయింది అనుకో. 7 years కంపల్, అంటే నేను మినిమం 7 years అని చెప్తున్నా. అంటే వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని మీరు వాటర్ సప్లై చేస్తున్నారు? వాటర్ అనే కాదు, రైస్ పెడతాము. మంత్లీ కూడా మేము ఈఎస్ఐ దగ్గర అన్నదానం కూడా పెడతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ సనత్ నగర్ మాతా టెంట్ వస్తుంది. మా సాయి వాటర్ సప్లై, ఇది వాటర్ ప్లాంట్ ఉన్నది మాకు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.
దర్శనం అయిన తర్వాత కూడా భోజనాలు చేయడానికి చాలా మంది అన్నదానం చేస్తారు. ఇక్కడ అందరు సంతోషంగా ఓపికతోని దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని పోవాలి. మనం ఇప్పుడు ఉన్నాం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం లోపల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి కొన్ని వేల మంది జనాలు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. మరి క్యూ లైన్ లో వాళ్ళు వేచి ఉన్నారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల సదుపాయాలు అన్ని కల్పించాము. కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ క్యూ లైన్ లో చాలా మంది వరకు వేచి ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నారు అంటే చాలా కళ్యాణంకి దగ్గర 3 గంటల నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పడుతుంది అంటూ కూడా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎంతసేపు అవుతుందండి మీరు లైన్? మార్నింగ్ 8 o'clock నుంచి ఉన్నాం ఇక్కడ. చాలా టైం పట్టింది. అంటే బయట ఎంత సమయం పట్టింది, లోపలికి ఎంత సతాయిస్తురండి పోలీసు వాళ్ళు. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా పంపిస్తలేరు. అసలు లోపలికి రానివ్వట్లేరు. 8 గంటల నుంచి ఇక్కడనే విఐపీ లైన్ లో నుంచి వచ్చారా? జనరల్ లైన్? విఐపీ లైన్ నుంచి వచ్చినాం. విఐపీ లైన్ నుంచే మీకు 3-4 అవర్స్ పడుతుందా? 4 అవర్స్ పడుతుంది. అంటే మీకు క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇట్లనే నిలబడుతున్నాం. ఇబ్బందులు ఏముంది, ఇంట్లోనే నిలబడుతున్నాం. అంటే వాటర్ గానీ అట్లా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇస్తున్నారా? ప్రసాదం ఇస్తున్నారు. కానీ వాళ్ళకి విఐపీలకేనా అండి, చూసేటోళ్ళకి నార్మల్ పబ్లిక్ ని దేవుని కళ్యాణం చూడనియరా? పైసలు ఉన్నోనికేనా దేవుడు, గరీబోళ్ళకి లేనట్టుండు దేవుడు. అది మేము చాలా సేపటి నుంచి కూడా లైన్ లో వేచి చూస్తున్నాము. నార్మల్ భక్తులకి దేవుడు దర్శనం దొరకదా, ఆ విఐపీలకే దొరుకుతుందా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది వరకు విఐపీ పాస్ ఉన్నా కూడా 3-4 అవర్స్ పడుతుంది. జనరల్ లో ఉన్న వాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సమయం పడుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి చాలా మంది భక్తులతో పాటు విఐపీలు కూడా వచ్చారు. మరి వారికే ఉంటుందా, మాకు ఇక్కడ అలా ఉండదా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటివి ఏమైనా కనిపించాయి? ప్రతి సంవత్సరం లాగానే అన్ని బాగానే ఉన్నాయా? వాటర్ అవన్నీ అందిస్తున్నారా? అన్ని బాగానే ఉన్నాయి. సీనియర్ సిటిజన్ వాళ్ళకి స్పెషల్ గా పంపించాలి. వాళ్ళది టైం అంతా వేస్ట్ అవుతుంది. 6 గంటలకు వస్తున్నారు, వాళ్ళకి దర్శనాలు లేవు. టికెట్ స్పెషల్ టికెట్ అంటారు కానీ పంపించట్లేదు. సీనియర్ సిటిజన్స్ అయితే చాలా మంది వరకు ఇప్పటి వరకు కూడా చాలా మంది చెప్పారు సీనియర్ సిటిజన్స్ ని సపరేట్ గా పంపించాలి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని సపరేట్ గా పంపించాలి, ఇన్ని అవర్స్ మేము లైన్ లో నిల్చోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందామా. ఇంత లేట్ చేసి ఎట్లా ఉపవాసం ఉండి వెళ్ళేటోళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? ప్రతి సంవత్సరం వస్తుంటాం. అవును, ఇట్లనే ఉంటుందండి. కుత్బుల్లాపూర్ నుంచి వస్తుంటాము. బీసీఎల్ ప్రెసిడెంట్, విఐపి పాస్ ఉంది. ఏదున్నా ఏం లాభం, లైన్ ఇంతే. దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలని చూడాలి. మీరు కూడా మాట్లాడి మీడియా పరంగా మాట్లాడేది ఏంటంటే లైన్ తొందరగా వెళ్ళేటట్టు చేసిరు అనుకో ఇంకా ఎవరైనా వచ్చేటోళ్ళకి కూడా బాగుంటుంది. కొంతమంది ఈ లైన్ చూసి వెనకకే వెళ్ళిపోతున్నారు. దర్శనం మంచిగా కావాలి, వర్షాలు బాగా పడాలని పూజ చేయడానికి వచ్చినాం మేమైతే కళ్యాణం చూసి. అది చాలా మంది వరకు లైన్ లో ఉండడానికి అసహనంగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఈ కళ్యాణాన్ని చూడడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాము, మాకు మంచి జరగాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అమ్మవారిని బాగా మొక్కాలి అని ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈ క్యూ లైన్ చూసి అక్కడి నుంచి అటే వెళ్ళిపోతున్నారు చాలా మంది వరకు అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో లక్ష్యంగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి పేరుగా లక్షల మంది భక్తులు వస్తున్నా, ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నా, భక్తి పరవశంగా సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు, ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తారు. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు గెలిచిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారు ప్రార్థిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్మవారి కళ్యాణం సజావుగా జరిగింది. ఇంకా దర్శనాలు కూడా, లైన్లు కూడా సాఫీగా సాగుతుంది. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ని కాపాడాలని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి నమస్కారం. ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మరి ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ గంటలు గంటలు క్యూలో నిల్చొని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని కొంచెంగా తొందరగా వదిలి వాళ్ళకి దర్శనం చేయిస్తే బాగుంటుంది. అట్లాగే ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరికీ, దేశ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఈరోజు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, భోగ భాగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. అదే మాదిరిగా ఎల్లమ్మ తల్లికి ఏ మొక్కినా అందరం సక్సెస్ అవుతాం. నేను కూడా మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం. ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈ రోజు పెట్టినా. కాబట్టి భక్తులు ఏ కోరిక కోరినా అమ్మవారు అన్ని కూడా కోరికలు పూర్తిగా చేస్తుంది. చాలా బాగా చేసి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి సంది ఇక్కడికి వస్తా, చిన్నప్పటి సంది వస్తున్నా. ఏ మొక్కినా సక్సెస్ అవుతుంది. ఏం మొక్కుకున్నారు సార్ ఈసారి? ఈసారి మొక్కుకున్న చెప్పకూడదు. చాలా బాగా అయింది దర్శనం, చాలా పెద్ద ఎత్తున అరేంజ్ చేసింది. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తానండి, కళ్యాణం అయినప్పుడల్లా తాతగారితో వస్తాను. ఆలయంలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు. మరి ఆ భక్తులు 3-4 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వేచున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, ఇంకా క్యూ లైన్ అలాగే ఉంటుంది, కదలట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళది ఏంటి అనేది తెలుసుకుందాము. 4 hours నుంచి మేము వేచున్నాము, ఇంకా దర్శనానికి వదలడం లేదు. తొందరతోనే చేస్తే జర బాగుంటుందని. ఎన్ని అవర్స్ అవుతుంది? 4 గంటలైంది. 4 గంటలు 4 hours నుంచి నిలబడ్డాము, ఇంకా దర్శనం మాకు కాలేదు. చాలా మంది వేచున్నారు. దయచేసి తొందరగా దర్శనం కాదు కోరుచున్నాము. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వస్తుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుందా? జరుగుతుంటది ఇలా, కానీ ఈసారి ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందుకని తొందరగా దర్శనం చూడాలని కోరుచున్నాము. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది అంటే కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమందితో మాట్లాడదాము. మేము ఉదయం 9 o'clock వచ్చామండి. దర్శనం ఇంతవరకు లైన్లో చూశారు కదా. ఈ విఐపి పాసులు అన్నారు, ఎవరు పాసులు ఇచ్చారు కానీ కనీసం ఇంతవరకు ఈ దర్శన టైమింగ్స్ 1 o'clock అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. విఐపీల తాకిడి ఎక్కువైపోయింది, ప్రోటోకాల్. దానివల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కళ్యాణానికి. ఎవ్రీ ఇయర్ కంటే ఈ టైమింగ్ ఈ ఇయర్ ఎక్కువ టైం బారికేడ్ పెంచారండి, లెంత్ పెంచారు. లాస్ట్ టైం బారికేడ్ దగ్గరకు ఉండేది, ఈ సంవత్సరం బారికేడ్ పెంచినా కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది, ప్రోటోకాల్స్ తాకిడి కూడా ఎక్కువగా ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 2 years నుంచి. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మీకు? అంటే వాటర్ ఇవ్వడం ఉన్నాయి. అవి వాటర్ సౌకర్యం అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకేసారి 4 hours నిల్చోవాలంటే నిల్చోలేకపోతున్నాం. ముసలి వాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు,
చాలా మంది ఆడపిల్లల్ని వేసుకొని చిన్నపిల్లల్ని వేసుకున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు కూడా లైన్ లో 4 గంటలు వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకొని క్యూ లైన్ లో గంటల తరబడి మేము ఉంటున్నాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. క్యూ లైన్ అనేది అసలు కదలడం లేదు. క్యూ లైన్ లోనే ఇంతసేపటి నుంచి ఉన్నాము, కళ్యాణ మహోత్సవం కూడా అయిపోయింది, అయినా కూడా ఇంకా క్యూ లైన్ కదలడం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి దైవజ్ఞ శర్మ గారు వచ్చేస్తారు. వారిని అడిగి వారి మాటల్లో కళ్యాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇది ఈ అమ్మవారు పిలిస్తే పలికే దైవం, సమస్త భూతకోటిని ఆశీర్వదించే దైవం బేట. ఇవాళ 8 సంవత్సరాల నుంచి ఆవిడ దర్శనానికి వస్తున్నా. ప్రతి సంవత్సరం ఒక మంచి జరుగుతుంది. మంచి మాత్రమే కాకుండా ఇక్కడ దర్శిస్తే చాలా కాలం నుంచి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉంది. ఆ నీళ్లు పవిత్రమైన గంగాజలం లాంటి అమ్మవారి నీళ్లలో ఉంటుంది. అలాంటి అమ్మవారిని గ్రామీణ దేవతగా, పరదేవతగా, జగన్మాతగా అభిమానించే లక్షలాది మందులు ఉన్నారు. ఇవాళ ఈ విలక్షణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కూడా గొప్ప ఏర్పాటు చేసింది మాన్య మంత్రివర్యులు గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా నేను పరదేవతా పరంగా అభినందన తెలుస్తూ ఇలాంటి కళ్యాణంలో మనం పాల్గొనాలి, జన్మానికి ధన్యత ఏర్పాటు చేసుకోవాలి. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి చాలా మంది భక్తులతో పాటు జోగినీలు కూడా రావడం జరిగింది. ఎల్లమ్మ తల్లికి ఎంతో ప్రీతివంతమైన వ్యక్తులుగా జోగినీలుగా చెప్తూ ఉంటారు. మరి వారితో ఒకసారి మాట్లాడదాం. జోగిని శ్యామల గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి వారి మాటల్లో ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని గురించి వారు ఏం చెప్తారో విందాం. కళ్యాణం ఎలా జరిగింది? కళ్యాణం చాలా బాగా జరిగిందమ్మా. అందరికీ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ, మాతృరేపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమో నమ. ఆ ఎల్లమ్మ తల్లి, ఎల్లరను కాపాడే ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఏడు ఇలాగే అమ్మవారి కళ్యాణానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రురాలను అవుతున్నాను. మీరందరూ కూడా అలాగే వచ్చి అమ్మవారి కళ్యాణంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు కానీ వీక్షకులు ఎవరైతే కళ్యాణం చూడలేని వాళ్ళు టీవీలో చూసారో వాళ్ళందరికీ కూడా ఎల్లమ్మ కళ్యాణ శుభాకాంక్షలు. జోగినీలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి ఎల్లమ్మ తల్లి అంటే, మరి బయట జోగినీలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మీరు గవర్నమెంట్ కి ఏదైనా ప్రత్యేక అది అంటే మాకైతే ముందుగానే చెప్పారు. ముందు కొన్ని మీటింగ్స్ చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొన్ని పాసెస్ ఇచ్చారు. ఇష్యూస్ కావద్దని స్పెషల్ నోడల్ ఆఫీసర్ అన్నపూర్ణ గారిని వేసి ఇలాంటి ఇష్యూస్ జరగొద్దని రెగ్యులర్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అందరినీ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందికి అయితే పంపించారో, పంపించిన వాళ్ళందరూ మీటింగ్స్కి అటెండ్ అయ్యాము. పాసులు ఇచ్చారు, ఆ పాసులు కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాము. కాకపోతే వాళ్ళందరూ మీటింగ్స్ కి రాని వాళ్ళకి అందకపోవచ్చు. మేబీ అందుకే వాళ్ళు అలా అని ఉంటారు. చాలా బాగుంటదమ్మా. ఫీలింగ్ ఏంటి, ఆ అమ్మ కళ్యాణం వీక్షిస్తుంటే ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంటది. ఈ జన్మలో ఈ సంవత్సరాన్ని ఇంకా బోనస్ గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా కళ్యాణం చూసే అదృష్టాన్ని తల్లిచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. కోరిన కోరికలు తీర్చే అమ్మగా పేరు గాంచిన అమ్మ. అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుకున్నారా? దానికి సంబంధించి ఏదైనా ముడుపు కట్టారా ఇక్కడ? తప్పకుండా. నేను చిన్నప్పటి నుంచి అందరికీ మేము పంపిస్తుంటాము. కోరిన కోరికలు తీసే కొంగు బంగారం చేసే ఎల్లమ్మ తల్లి, బావిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు అమ్మని మాటల్లో బంగారు తల్లి బంగారు తల్లి అని ప్రేమగా బిడ్డలు పిలుచుకుంటారు. కానీ నిజంగానే ఈరోజు చూసినట్టయితే బంగారు చీర, బంగారు వజ్రాల బొట్టు, ముక్కు పుడకలు, అసలు ఈ దగ్గర సోఫాయమానంగా అమ్మ వెలిగిపోతుందంటే నా బంగారు తల్లి. అంటే ఏం చెప్పడానికి ఉండదు. దాదాపు 700 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయం మొదటిగా ఒక రైతు బావి తీస్తుండగా అందులో ఎల్లమ్మ తల్లి ఆకారాన్ని అయితే చూశాడు. ఆ ఆకారాన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులను పిలిచి ఆలయం ఎల్లమ్మ తల్లిని అయితే బయటికి తీయడానికి అయితే ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. జోగినీలు పిలిచి వాళ్ళ సలహా తీసుకొని ట్రై చేశారు, బట్ తనకి పాసిబుల్ అవ్వలేదు. సో ఆ ఆలయం లోపల ఆ బావిలోనే ఆ ఎల్లమ్మ తల్లి ఉండాలి అనుకుంటుంది అంటూ కూడా అక్కడ జోగినీలు చెప్పడంతో అప్పటి నుంచి బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లిగా చెప్పుకుంటారు.
ఆ ప్రాముఖ్యత మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ఆలయం నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వాళ్ళు కానీ 700 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము ఎల్లమ్మ తల్లి ఆలయంలో. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు బావిలో వెలిసి అందరికీ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు.